విరుగుట కొరకే అంటారు. మోడీ సర్కార్కి ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెద్ద పరీక్ష కాబోతున్నాయి. వాస్తవానికి వీసా ట్రాన్సాక్షన్స్ దాటేసి యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. భారతదేశంలో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళు చివరికి గంగిరెద్దులు ఆడించేవాడు కూడా క్యూఆర్ కోడ్ పెడుతున్నాడు. టీ స్టాల్లో ₹6 టీకి కూడా క్యూఆర్ కోడ్ని వాడుతున్నటువంటి పరిస్థితి. అయితే దీని ద్వారా వాస్తవంగా పన్ను ఎగవేతని నిరోధించడం అన్నటువంటిది సక్సెస్ అయింది. అంతవరకు ఒప్పుకు తీరాలి. అయితే ఇప్పుడు అసలు సమస్య వచ్చి పడింది. 40 లక్షల రూపాయల పైన లావాదేవీలు జరిగితే దాన్ని జిఎస్టీ కింద రిజిస్టర్ చేసుకోవాలి సదరు సంస్థ అంటున్నారు. ఇప్పుడు మెట్రో నగరాలు, ప్రధాన నగరాల్లో టిఫిన్ పాయింట్ అంటే ఇడ్లీ అట్టు పునుగు ఇట్లాంటి వేసేటటువంటి బళ్ళకి సంబంధించి మనం దాన్ని చాలా చిన్నదిగా చూస్తాం, చులకనగా చూస్తాం వాళ్ళని కూడా. కానీ వాళ్ళ బిజినెస్ మినిమం రోజుకి వచ్చేటప్పటికి ఎట్లా లేదన్నా 25-30 వేల రూపాయలు ఉంటుంది. చీఫ్ అండ్ బెస్ట్ 10,000కి తక్కువ ఉండదు. 25-30 వేల రూపాయలు లెక్కనే ఉండేటటువంటి ఎక్కువ ఉంటాయి. ఒక 30,000 వేసుకుందాం. 30 వేల రూపాయలు నెలకు వచ్చేటప్పటికి 12 మూళ్ళు 3,60,000 రూపాయలు. ఏడాదికి వచ్చేటప్పటికి మళ్ళీ 12 మూళ్ళు అంటే నెలకు వచ్చేటప్పటికి 30 ఇంటూ ఈరోజు చెప్పుకునేటటువంటి 3 లక్షల రూపాయలు అనేది ఇదే 30,000 రూపాయలు అంటే 9 లక్షల రూపాయలు అవుతుంది. 9 లక్షలు ఇంటూ 12 దాదాపుగా అక్కడ 72 లక్షలు అయిపోతుంది. ఇక్కడ 48 లక్షలు దాటితే జిఎస్టీ. దాంతో ఇప్పుడు బెంగళూరు లాంటి చోట్ల పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా యూపీఐని వదిలేసేసి క్యూఆర్ కోడ్ తీసేసి క్యాష్ ఇవ్వమని చూస్తున్నాం. ఇది ఈవెన్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ఆరంభమైంది. మ్యాక్సిమం అది పక్కన పెట్టేసి క్యాష్ ఇవ్వండి సార్ వీలు ఉంటాయి అనేటటువంటి. తప్పదు అనుకున్నప్పుడు అది తీసి చూపించేది, ఎక్కువ అమౌంట్ అయ్యి ఇట్లా ఉన్నప్పుడు, లేదంటే పక్కనే ఏటీఎం ఉంది తీయండి, ఇట్లాంటి కాన్సెప్ట్ అయిపోయింది. ఇక పెరిగిపోతుంది ఇది. ఎందుకంటే ఒక చోట ఇది అంటుకుందంటే ఇక రాజుకుంటుంది. ఇక్కడ వ్యాపారులు చెప్పే ఆలోచన ఎట్టుంటుందంటే, ప్రభుత్వం ఇప్పుడు మా దగ్గర నెలకు వచ్చేటప్పటికి 9 లక్షల వ్యాపారాన్ని చూస్తోంది. రోజుకి 30,000 రూపాయలు చెప్పున 30 రోజులు 9 లక్షల వ్యాపారాన్ని చూస్తోంది. మేము రోజుకి పెట్టే ఖర్చు ఎంత, ఈ సరుకుల కొనుగోళ్ళు, ఏది పప్పు ఉప్పు ఇట్లాంటివన్నీ కొనుగోళ్ళు, అది ప్లస్ ఈ మనుషులు పెట్టుకోవాలి కదా, అది ప్లస్ క్లీనింగు, ఇవన్నీ కలిపితే దగ్గరగా 20,000, 22,000, 25,000 అయిపోతుంది. మాకు మిగిలేది 4-5 వేల రూపాయలు ఒక రోజుకి వేసుకోండి. ఆ లెక్కను చూస్తే నెలకు 1,00,000-1,50,000 రూపాయలు మాకు మిగులుతాయి. అది కూడా ఏ వర్షం వచ్చి ఏ తుఫాను వస్తే ఆ టైంలో బిజినెస్ లేనప్పుడు ఇవే మాకు సస్టైన్ అయిపోయేది. ప్లస్ మా ఆరోగ్యాలు పాడైపోతుంటే అట్లా రోడ్డు పక్కన పెట్టుకున్నప్పుడు ఇక్కడ 9 లక్షల రూపాయలకి టోటల్ టర్న్ ఓవర్లో 6% కట్టేస్తే మాకు ఇంకా తినేది ఏముంటుంది. అట్లా అని చెప్పి ప్రభుత్వానికి పన్ను కట్టాలి, మేము ఇక్కడ మా దగ్గర పనిచేసే వాళ్ళని తగ్గిస్తే వాళ్ళకి డబ్బులు తగ్గిస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు పని చేయడానికి ఎవరు దొరకరు. ఇది మా సమస్య అని చెప్తున్నారు ఆ విధమైనటువంటి బాధితులు. పానీపూరి బళ్ళ వాళ్ళ దగ్గర కూడా కనీసం 10,000 రూపాయల ట్రాన్సాక్షన్ ఫర్ డే నడుస్తుంది. ఫర్ డే 10,000 అంటే నెలకు 3 లక్షల రూపాయలు. నెలకు ఇది ఏడాదికి వచ్చేటప్పటికి 36 లక్షల రూపాయలు జరిగిపోతుంది. ఏది ఏ సందుగొందుల్లోనో ఉన్నటువంటి పానీపూరి. అదే కొంచెం సెంటర్లో ఉన్నటువంటి ఏ గుంటూరు బెజవాడలో ఉండేటటువంటి పానీపూరి బళ్ళు అయితే రోజుకి కనీసం 20,000 రూపాయలు అంటే అక్కడ 6 లక్షల రూపాయలు, 12 మళ్ళీ ఇట్లాగ తయారైపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ సమస్య ఎక్కువైపోతుంది.